మథురా స్టేషన్ శ్రీకృష్ణుడు ఒక జన్మస్థలం అన్నమాట. సో మాకు టైం లెక్క అయితే ఎక్స్ప్లోర్ చేయట్లేదు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తాము. సో మనమైతే ఇప్పుడు ఆగ్రాలో దిగబోతున్నాము. కాసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ తీసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి బ్యాక్ టు విజయవాడ. మొత్తం మీద మనం అయితే ఆగ్రాలో దిగాం. ట్రైన్ అయితే ఇదే మేము వచ్చిన ట్రైన్ 12280. అక్కడి నుంచి అయితే 7 కల్లా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్దాము. బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏదైనా రూమ్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తాము. చూడండి, గట్టిమాన్ ఎక్స్ప్రెస్ ఇది. అయితే ఇక్కడ ఎక్కువ ప్లాట్ఫామ్స్ అయితే లేవు, ఒక 5 or 6 ఉన్నట్టున్నాయి అంతే ఆగ్రాలో. మనమైతే కిందకి వెళ్ళిపోతున్నాము. చూడండి, గట్టిమాన్ ఇది. చూడండి, ఇండియాలోనే చాలా ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట ఇది. వందే భారత్ కన్నా స్పీడ్ వెళ్తుంది. గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ఇది ట్రైన్ వెళ్తుంది, గట్టిమాన్ ఎక్స్ప్రెస్. ఇది మాకు ఆగ్రా స్టేషన్లో అయితే కనబడింది అనమాట. వెనగలున్నారు కదా, అందరూ కూడా ఫారినర్స్ అనమాట. మనలానే తాజ్మహల్ చూడడానికి వచ్చారు. ప్రపంచంలో 7వ వింత, 2 సంవత్సరాలు పట్టించి చూడడానికి. ఆగ్రా రైల్వే స్టేషన్ మనం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కాలి. చూడండి, ఐ లవ్ ఆగ్రా. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తే తాజ్మహల్కి అయితే వెళ్తాం అనమాట. ఛత్రపతి శివాజీ అనుకుంటా ఆయన విగ్రహం ఈ సెంటర్ అనమాట. ఇది తాజ్మహల్ మెట్రో స్టేషన్. ఇంకా అది పూర్తిగా అవ్వలేదు, అవ్వబోతుంది. అండ్ చూడండి, అక్కడ జట్కా బండ్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆటోస్ భలే వేరే అంతా కూడా మొత్తం ఇవన్నీ కూడా బ్యాటరీ వెహికల్స్ అనమాట. ఇది కనబడుతున్నాయి కదా ఆ ఆటోస్ అయితే, అవి అన్నీ కూడా మొత్తం బ్యాటరీ వెహికల్స్. ఈ నార్మల్ ఆటోస్ ఇవన్నీ కూడా. చూడండి, అయితే తాజ్మహల్ మెట్రో స్టేషన్. సో మనమైతే ఇలా వెళ్ళాలి గేట్లో అయితే. ఇది తాజ్మహల్ వెస్ట్ గేట్ అంట. చూడండి, లోపల హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి. శివ సిద్ధేశ్వర్, మహాదేవ్, బసాయి ఘాట్ అంట. సో మనం గేట్ నుంచి లోపల రాగానే చూడండి, ఇక్కడ ఒక క్యూఆర్ స్కానర్ కనబడుతుంది. ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి మన టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్ పర్సన్కి 45 రూపీస్ అంత పడింది మాకు. చూడండి, ఇక్కడ ఏం అలౌడ్ అండ్ ఏం నాట్ అలౌడ్ అన్నీ కూడా ఉంది, చూసుకోండి. లోపల సిగరెట్స్ కానీ ఇలాంటి మారణ ఆయుధాలు కానీ ఏమో ఎవరో తేవకూడదు. అండ్ మన వాటర్ బాటిల్, ఫోను, బ్యాగ్ ఇదంతా కామన్ అనమాట. మీ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనమైతే ఆగ్రాలో ఉన్నాం. అది కూడా ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అయినా అది కూడా మన ఇండియాలో ఉన్న తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో నేను కూడా ఫస్ట్ టైం తాజ్మహల్ దగ్గరికి రావడం. సో మరి కాసేపట్లో వెళ్ళి చూస్తున్నా. ప్రపంచంలో ఒక వింతల్లో ఒకటైన తాజ్మహల్ని చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట చూడడానికి. సో మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియో చూసారు, మనాలి అంతా తిరిగి వచ్చాం కదా. ఇంకా ఢిల్లీ నుంచి మా ట్రైన్ ఆగ్రా మీదకి వెళ్తుంది అనమాట. సో మేము ఢిల్లీ నుంచి ఏం చేసామంటే ఆగ్రా వచ్చేస్తాం. బోర్డింగ్ ప్లేస్ అయితే మార్చుకున్నాం అనమాట ఆగ్రాకి. సో సాయంత్రం ఇక్కడ నుంచి ఈవినింగ్కి ఆగ్రా నుంచి అయితే బయలుదేరుతాం విజయవాడకి, ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. సో అది. సో మనం గేట్ దగ్గర నుంచి దగ్గర ఒక 200-300 మీటర్లు ఉంటుంది. కొంచెం ముందరకు వెళ్ళాలి. టికెట్స్ అయితే ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని బుక్ చేసుకోవాలి. ఎంట్రన్స్లోనే మనిషి 40 రూపాయలతో పడింది అనమాట. చూడండి, హిస్టారికల్ ఫౌండేషన్ అంట. గేట్ నుంచి అలా కొంచెం ఒక 200-300 మీటర్లు వస్తే మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో అలానే ఇక్కడ టాయిలెట్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర లాకర్ రూమ్ కూడా ఉందన్నమాట. సో మీ లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ కోతులు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. మీరు ఏమైనా తినేవి ఏమైనా తెచ్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చేతుల్లో లాక్కెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా, తాజ్మహల్ లాకర్ రూమ్ అనమాట. అటువైపు ఉంది. సో మీ లగేజ్ ఏమన్నా సరే దాంట్లో పెట్టేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. టూరిస్ట్ గైడ్స్ కూడా ఉంటారు, మీకు కావాలంటే వాళ్ళు కూడా హైర్ చేసుకోవచ్చు. దానికి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి లోపల తీసుకెళ్ళడానికి. దానికి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, వెస్ట్ గేట్ నుంచి మనం 400 మీటర్స్ అయితే లోపలికి వచ్చాము. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అనుకోండి. ఆగ్రా ఫోర్ట్ కూడా ఇక్కడ నుంచి
1 కిలోమీటర్ 200 మీటర్లు ఉంది. క్లాక్ రూమ్ ఉంది ఇక్కడ. తాజ్ వెస్ట్ గేట్ అనమాట. సో టికెట్ విండో అంట 100 మీటర్స్. అలానే లోపల రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. తాజ్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది అక్కడైతే. చూస్తున్నారు కదా, అక్కడైతే ఒక రెస్టారెంట్ కూడా ఉంది లోపలికి వచ్చిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది లోపల తాజ్ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కూడా మీరు తినడానికి అయితే ఇక్కడ రెస్టారెంట్ అనేది ఉంది. చూడండి, వెల్కమ్ టు తాజ్ మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ అనమాట. సో మన ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో మనకి ఫస్ట్ అయితే టికెట్స్ అక్కడ స్కాన్ చేసి పంపిస్తారు లోపలికి. ఎవరి పేరు మీద తీసుకుంటారో వాళ్ళ మెయిన్ ఐడి చూస్తారనమాట. చూసి స్కాన్ చేసి పంపిస్తారు. తర్వాత ఇక్కడేమో సెక్యూరిటీ చెక్ ఉంటుంది. లోపలికి ఏమీ తేకూడదు. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇది వ్యూ. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళాలి, అప్పుడే అవ్వలేదు. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వచ్చేసాము. మన సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. మనం టికెట్ చూపించి లోపలికి వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే ఇది ఎగ్జిట్ అనమాట. బయటకు వెళ్ళాలంటే కూడా ఇక్కడ మన టికెట్స్ అన్ని చూపించి బయటకి ఎగ్జిట్ అవ్వాలి. ఇంకా ముందుకు వెళ్దాం. సో చూడండి, ఇది మెయిన్ గేట్ అనుకుంటా తాజ్ మహల్ లోపలికి వెళ్ళడానికి. అది కూడా తాజ్ మహల్ ఇక్కడ నుంచి కనబడుతుంది. సో మనం ఒక లోపలికి వచ్చిన తర్వాత దాని తర్వాత అసలైన మెయిన్ ఎంట్రన్స్ వేరే ఉంది. ఇదైతే చాలా పెద్ద ఉంది చూడడానికి. సో ఒక రేంజ్లో ఉంది. సో ఇదైతే చూడండి ఎలా ఉందో. ఎంట్రన్స్ గేట్ చాలా పెద్దది. చూడండి, దూరంగా మనకైతే తాజ్ మహల్ కనబడుతుంది అనమాట. ప్రపంచంలో ఒక వింత. లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇదంతా కూడా ఎలా ఉందో ఇక్కడ. దగ్గరికి వెళ్తుంటే ఇంకా 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 బాగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఏంటంటే పైకి కూడా ఎక్కొచ్చు. పైకి ఎక్కాలంటే మళ్ళీ 250 రూపీస్ టికెట్ సపరేట్ ఉంటుంది. నాకు మాలో ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదనమాట పైకి ఎక్కి చూసేదంతా. సో అంటే పైన సమాధులు అవి ఉంటాయంట. సో మాకు అంత టైం లేదు, ఇంకా పైకి వద్దనుకున్నాము. అందుకే కింద వరకు చూసి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అనుకుని విజిట్ ఈరోజు. ఆల్రెడీ మీ అందరికీ తాజ్మహల్ గురించి తెలిసే ఉంటుంది, అందుకే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. ఒక ప్రేమకి ప్రతీకగా షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించారనమాట. సో అది మొత్తం పాలరాయితో నిర్మించారు. చూడండి, ఎగ్జాక్ట్ సెంటర్ నుండి మొత్తాన్ని మనమైతే ఇంకా బయటకు అయితే వచ్చేస్తాం అనమాట. చూడండి, ఇవన్నీ కూడా ఇంకా ఆగ్రాలో చూడాల్సిన ప్లేసెస్. మాకైతే టైం లేదు కాబట్టి అసలు మెయిన్ తాజ్మహల్ కాబట్టి అది చూసి వెళ్ళిపోతున్నాము. తాజ్మహల్ అది చూసుకుని మళ్ళీ ఆగ్రా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాము. ఇంకా ఇక్కడ మన ట్రైన్ మరి కాసేపట్లో అయితే వస్తుంది అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతున్నాం విజయవాడకి. అవర్ మనాలి ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. హిమాలయ పర్వతాలు, సిమ్లా, మంచు కొండలు, లోయలు, వ్యాలీస్ అన్నీ సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి సేఫ్గా ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాం. రైల్వే స్టేషన్లో కూడా తాజ్మహల్ ఇలా పెట్టారనమాట. చూడండి, మన ట్రైన్ అయితే వచ్చేసింది. మంది వచ్చేసి G7 అనమాట. ఇది ఎక్కువ స్టాప్స్ కూడా లేదు. ఇక్కడ నుంచి చాలా తక్కువ స్టాప్స్ అనమాట. చాలా ఫాస్ట్గా కూడా వెళ్తుంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఆగ్రాకి కొంచెం లేట్గా వచ్చింది. ఒక అరగంట పైనే లేట్ అయింది.
ట్రైన్ ఎక్కగానే ఇక్కడ కొన్ని పాంప్లెట్స్ అయితే పంచారనమాట. దీంట్లో చూడండి, డిలాక్స్ థాలీ, స్పెషల్ వెజ్ థాలీ, మహారాజ్ థాలీ, ఇవన్నీ వెజ్. అండ్ కింద ఎగ్ థాలీ, నాన్ వెజ్ థాలీ, స్పెషల్ నాన్ వెజ్ థాలీ. అండ్ రేట్స్ కూడా ఇంతేనంట. మనం ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్స్ కాల్ చేసి మనం ఆర్డర్ ఇస్తే మనకి తర్వాత వచ్చే స్టేషన్స్లో అయితే ఇక్కడ చూడండి, గ్వాలియర్, ఝాన్సీ, లలిత్పూర్, బినా, భోపాల్, ఈ స్టేషన్లో అయితే మనకి ఇస్తారనమాట. ఏ స్టేషన్ పేరు చెప్తే ఆ స్టేషన్కి వచ్చి మన సీట్ నెంబర్ చెప్తే అక్కడికి వచ్చి ఇచ్చేస్తారు. సో ట్రైన్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. యాక్చువల్లీ నేను ఇంత లాంగ్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు. మన లాస్ట్ టైం వచ్చిన ట్రైన్ కన్నా ఈ ట్రైన్ చాలా బాగుందన్నమాట. ఈ ట్రైన్ పేరండి గరీబ్ రథ్ ట్రైన్ అంట. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి, నీట్గా. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కానీ ఇవన్నీ కానీ మనకి అక్కడ రీడింగ్ లైట్ ఇచ్చారు. దాని పక్కనే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఇచ్చారు చూడండి. అట్లా రీడింగ్ ల్యాంప్ బాగుంది, చాలా నీట్గా ఉంది. సో ఆ పాంప్లెట్ చూసి మనం అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము. వచ్చేసింది మొత్తం 5 మందికి. ఎగ్ థాలీ, 2 గుడ్లు, బోటి, కొంచెం రైస్. మలార్షాలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము, ఇడ్లీ, వడ అండ్ అలానే బ్రెడ్ ఆమ్లెట్. మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా, అదే బ్రిడ్జ్. సో మొత్తం మీద మళ్ళీ ఎక్కడైతే ట్రైన్ ఎక్కామో అక్కడే బెజవాడకి అయితే వచ్చేసాము. మా జర్నీ మొత్తం చూసారు కదండి, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. రేపు పొద్దున్న మళ్ళీ నాకు బెంగళూరుకి ట్రైన్ అనమాట. సో అది ఎలా అనిపించింది? సూపర్. నువ్వు చెప్పాలి, మామూలు నువ్వు అప్పుడప్పుడు వస్తావు కాబట్టి నీకు ఎలా అనిపించింది చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనోడు స్నో చూపించాలన్నాడు, వెళ్ళి స్నో ఫాల్ కూడా చూపించాను. బాగా జరిగింది. నేను స్టార్టింగ్ నుంచి మన క్రాంతికి చెప్తా ఉన్నాను అనమాట, స్నో కనపడిపోతే మాత్రం నీకు ఉంటది అని చెప్పేసి. స్నో ఫాల్ కూడా స్నోఫాల్ అనమాట, స్నోఫాలే పడింది. మంచిగా ఎంజాయ్ చేసాం అందరం. బ్లాగ్స్ కూడా అందరి చాలా చాలా బాగా వచ్చినాయి, మంచిగా తీసాము. మనోడు కూడా బాగా తీసాడు. మొత్తం వీడియోస్ అన్ని పూర్తిగా చూడండి, ఓకేనా? నీకు ఎలా అనిపించింది గోపి? సూపర్ కంటే సూపర్ గా ఉంది. మనోడు బ్లాగ్స్ మొత్తం కూడా ముగ్గురు కూడా ట్రావెలర్స్ బాగా తీశారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫార్మర్ గోపి కూడా ఎలా అనిపించింది మొత్తం జర్నీ? తెలుగు ఫార్మర్ గోపి ఎక్సలెంట్, హైలైట్. సో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అన్ని ప్లేసెస్, మంచు పర్వతాలు, కొండలు, లోయలు అవన్నీ. సో వదిలేసి వెళ్ళిపోతుంటేనే నాకే బాధగా ఉంది. సో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ట్రిప్లో కలుద్దాం. సో చూసారు కదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్. మా అందరినీ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. బ్యాక్ టు మా ఇంటికి అనమాట, కర్ణాటక కొల్లేగల్ల. సో ఇక్కడ నుంచి కొండవీడి ఎక్స్ప్రెస్ 5:20కి వస్తుంది, 5:35కి బయలుదేరుతుంది. బెంగళూరు వెళ్ళేసరికి మార్నింగ్ 10 అవుద్ది. యశ్వంతపూర్ రైల్వే స్టేషన్. ఇంకా అక్కడి నుంచి నేను వేరే బస్ క్యాచ్ చేసి మా ఊరు వెళ్ళాలి. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ నెంబర్ 17211 మచిలీపట్నం టు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. సైడ్ రండి. కర్రీ బాక్స్ ఉందా?